మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యలవాడ నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించబోతున్నారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించిన వీరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించబోయే హీరోయిన్ల జాబితా చాలా పెద్దదే ఉన్నా 3 భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే 3 భాషల్లో నటించిన హీరోయిన్ ని కానీ, నేషనల్ ఎపీరియన్స్ ఉన్న హీరోయిన్ ని గాని తీసుకుంటే బావుంటుందని భావించి బాలీవుడ్ లోని కొంతమంది పేర్లు పరిశీలించినా చివరికి దర్శక నిర్మాతలు అందాల నీలి కళ్ళ సుందరి ఐశ్వర్యరాయ్ని సంప్రదించారట. ఐష్ ని హీరోయిన్ గా పెడితే అన్ని భాషల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని, పైగా వయసు పరంగా కూడా చిరంజీవి సరసన ఐశ్వర్యరాయ్ బాగా సెట్ అవుతుందని భావించారట. కానీ ఐష్ చెప్పిన రెమ్యూనరేషన్ చూసి దర్శక నిర్మాతలకు మైండ్ బ్లాక్ అయిందట. 9 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తే మెగాస్టార్ సరసన చేస్తాను అని ఐష్ చెప్పిందట. దాంతో దర్శక నిర్మాతలు మళ్లీ ఆలోచనలో పడ్డారట. అయితే బాలీవుడ్ లో ఇతర హీరోయిన్లను సంప్రదిద్దాము అని భావించినా దాదాపు బాలీవుడ్ భామలందరూ ఇలాంటి రెమ్యూనరేషన్లే అడుగుతారు కాబట్టి ఐష్ నే మరోసారి రెమ్యూనరేషన్ తగ్గించుకోమని రిక్వెస్ట్ చేయాలి అని దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారట. మరి ఐష్ తన పారితోషికాన్ని తగ్గించుకొని మన మెగాస్టార్ తో జత కడతారో లేదో. ఒకవేళ ఐష్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోతే అనుష్కాని కానీ, నయనతారాని కానీ తీసుకునే విషయాన్ని చిత్ర టీం పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ 151వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.